జమిగూడ పట్టణంలోని ఆధార్కు అనుసంధానం కోసం ప్రజలకు కష్టంగా మారిందని అధికారులు స్పందించి ఆధార్ సెంటర్ను పెంచాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభయహస్తం పథకంలోని 6 గ్యారంటీ అమలుకు ఈ నెల 28 నుండి దరఖాస్తులు స్వీకరిస్తుంది. అందుకు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ప్రతిని జత చేయాలని చెప్పింది. ఈ నేపథ్యంలో ఆధార్ అప్డేట్ ఉంటేనే 6 గ్యారంటీలు వస్తాయని పుకారులు ఇచ్చింది. రాష్ట్ర విభజనలకు ముందే తీసుకున్న ఆధార్ కార్డులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంగా అప్డేట్ చేసుకుంటేనే ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలు వర్తిస్తాయని, అంతేకాకుండా కొత్తగా పెళ్లైన యువతులు ఇంటి పేర్లు మార్చుకుంటేనే కొత్త రేషన్ కార్డులు ఇస్తారనే ప్రచారం జరిగింది. దీంతో 2-3 రోజులుగా జనం తమ ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకునేందుకు ఆధార్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ఇంకా ఆధార్ అప్డేట్ పొందినప్పుడు ఒక చోటు నుండి ఇప్పుడు మరొక చోటు నివసిస్తున్న వారు తమ ఫోన్ నెంబర్లతో పాటు పేర్ల మార్పు కోసం వస్తున్నారు. ఇంకా తర్వాత చిన్న చిన్న మార్పులు చేసుకునేవారు కూడా తరలి వస్తున్నారు. ఇటీవల పుట్టిన పిల్లలకు కార్డులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తుంది. అందుకు రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ప్రతిని పొందుపరచాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి ప్రచారం సాగుతుండటంతో చాలా మంది సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ఒక్కో సెంటర్లో రోజుకు 50 నుండి 80 కార్డులు అప్డేట్ చేసే అవకాశం ఉందని అన్నారు. రద్దీ దృష్ట్యా టోకెన్లు ఇచ్చి టైం ప్రకారం అప్డేట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత 6 గ్యారంటీలకు చేస్తున్న దరఖాస్తులకు ఆధార్ అప్డేట్ అవసరం లేదని అధికారులు చెప్తున్నా పట్టించుకోకుండా ప్రజలు ఆగమవుతున్నారు. ఈ నెల 28 నుండి వచ్చే నెల 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా గడువు సమయం దగ్గర పడడంతో ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు జనం కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఉదయం 9 గంటల నుండే కేంద్రాలకు బారులు తీరుతున్నారు. మహిళలు, చిన్నపిల్లలు తిప్పలు పడుతున్నారు. ఆధార్ అప్డేట్ కోసం తప్పనిసరిగా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకోసం ఒక్కొక్కరికి కనీసం 5 నుండి 10 నిమిషాల సమయం తీసుకుంటున్నారు. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ టైమే పడుతుంది. ఈ మధ్యలో నెట్వర్క్ ప్రాబ్లం వస్తే ఇంకా ఎంత టైం అయినా పడుతుందో తెలియని పరిస్థితి ఉంది. స్థానిక పోస్టాఫీసులో ఆధార్ నమోదు ఇంకొక కౌంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గాని జిల్లా యంత్రాంగాన్ని ప్రజలు కోరుతున్నారు. తర్వాత ప్రజాపాలనలో భాగంగా 6 గ్యారంటీ పథకాలు అమలు చేసే క్రమంలో అన్నింటికీ ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా గతంలో ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఆధార్ కార్డులు అన్ని తెలంగాణ ప్రభుత్వంగా మారాలంటే పోస్టాఫీసులో కానివ్వండి, ఇతరత్ర ఆధార్ సెంటర్లలో రద్దీ ఎక్కువ ఉండడం వల్ల గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు, మహిళలకు, సోదరిమణులకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఈ జమ్మికుంట పోస్ట్ ఆఫీసులో ఇంకొక ఆధార్ కేంద్రాన్ని రెండింటిని కనుక ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వచ్చే మహిళలు, సోదరిమణులకు కూడా మా పాఠశాల నుంచి వచ్చిన ఆయమ్మకు తెలియక వాళ్ళకి ఏమవుతుందంటే 4 రోజుల నుంచి వాళ్ళు ఇక్కడ బ్యాంక్ చుట్టూ, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగడం వల్ల నేను మా ఇంటికి వచ్చి ఆమె కలవడం వల్ల నేను రావడం అధికారులకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఇంకొక సెంటర్ను కనుక ఏర్పాటు చేసినట్లయితే వారికి ఆధార్ నమోదులో కావచ్చు, దాన్ని నమోదు చేసే క్రమంలో ఏమవుతుందంటే సర్వర్ డౌన్ ఉండడం వల్ల ప్రతి వ్యక్తికి 1/2 అవర్ తీసుకోవడం వల్ల గ్రామాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు, పిల్లలందరూ కూడా ఇక్కడ కొంచెం తిండి తిప్పలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇంకొక సెంటర్ కనుక ఏర్పాటు చేసినట్టయితే ప్రభుత్వం కూడా 6వ తారీఖు వరకే ఈ ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఇవ్వమని నిర్దిష్ట సమయాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి అందుబాటులో ఉండే విధంగా ఆధార్లో రకరకాల నమోదు కార్యక్రమాలు చేసుకుంటారు. ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి పోస్టాఫీస్ అధికారులకు మేము విజ్ఞప్తి చేయండి అంటే ఇంకొక సెంటర్ కనుక ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు చాలా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అవుతుంది ఫామ్స్ దొరుకుతలేవు. ఆధార్ టామ్ కోసం వచ్చినాం. ఓన్లీ ఒకటే సెంటర్ ఉంది, ఇంకో సెంటర్ కావాలి. ఆంధ్రప్రదేశ్ అని ఉంది ఆధార్ కార్డులో. తెలంగాణ 4 days అవుతుంది. ఓన్లీ 15 వేసుకున్నారు అప్లికేషన్ ఫామ్స్. ఆఫ్టర్నూన్ తర్వాత మళ్ళీ ఇంకో 15 వేసుకున్నారు. సర్లు లేట్ అవుతుంది. మంది బాగుంటాం, ఒకటే ఉండాలి. ఉన్నా కానీ బాగా మంది ఉంటుంది. ఆధార్ అప్డేట్ కోసం ఇది వచ్చి 3 days అవుతుంది. పేపర్ కోసం దొరకడానికి 3 days పట్టింది అలా. ఈ రోజు దొరికింది అలా. అయినా కూడా ఇక చాలా మంది ఉన్నారు మా కోసం. ఇట్లా చాలా సమస్యలు ఉంది ద్వారా. దాదాపు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఒకటి ఉందన్న, కాంప్లెక్స్ ఇంకోటి ఉందన్న. ఈ రెండింటి కానీ అన్న బాగా జరిగేది. ఇక్కడ కూడా బాగా మంది ఉంటారు. పోస్ట్ అక్కడ కొన్ని కాంప్లెక్స్ కూడా బాగా మంది ఉంటారు. కానీ పేపర్స్ అయితే దొరుకుతున్నాయి అన్న మాకు. ఇక ఈ రోజు అయితే దొరికింది మాకు. చాలా మంది ఉన్నారన్న. ఊరు వేరే ఊర్లలోకి వెళ్ళి కూడా వస్తుంటారు అన్న. కంపల్సరీ పెంచాలన్న. పెంచితేనే అయితే అన్న, లేదంటే మాకు ఇబ్బంది అయితే అవుతుంది. ఎన్ని రోజులు
ఇక మంది అయిపోయిన వాళ్ళు మంది అయిపోయారు అని పేపర్ చెప్తున్నారు. ఇది ఇప్పుడు 30 మంది పోయామా అని 15 మంది ఇంకా 15 మంది తర్వాత 2 రోజులు అయ్యాయి రావట్టి. ఏంది ప్రాబ్లం ఏంది? ఆధార్ కార్డును రేషన్ కార్డు లింక్ చేస్తామంటే పింఛన్ వస్తుంది మా అన్నకు 2 నెలలు అప్లికేషన్ పెడితే 10 రోజులకు ఇస్తామన్నారు. ఇస్తలేదు. ఆపరేషన్ అయింది. ఆరోగ్యం మరి ఇప్పుడు ఆఫీస్లో ఏమో ఇప్పుడు ఇస్తే తీసుకుంటాం. నేను పొద్దున 9:30 వచ్చి 9:30 మా ఆయన చనిపోయిండు. పింఛన్ ఇస్తలేదు. 4 సార్లు పెట్టిన అప్లికేషన్ ఇంకా పింఛన్ వస్తుంది. సంవత్సరంన్నర అయిపోయింది చనిపోయింది. ఆధార్ సెంటర్ మా దగ్గరికి ప్రజలు వివిధ మండలాల నుండి ఆధార్ అప్డేట్ కోసం వస్తున్నారు. ఇందులో కూడా మేము ఏం చేసామంటే టోకెన్ సిస్టమ్ పెట్టేసి ఆధార్ కార్డు ఎన్రోల్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు వస్తున్నారు, వృద్ధులు వస్తున్నారు, బయోమెట్రిక్ అప్డేట్ కొరకు కూడా వస్తున్నారు. కాబట్టి వీళ్ళకు ఎక్కువ టైం తీసుకోవడం వల్ల టోకెన్ సిస్టమ్ పెట్టేసి లిమిటెడ్గా ఆధార్ కార్డు దింపడం జరుగుతుంది. అంతకంటే ఎక్కువ మంది వస్తే మేము చేయలేని పరిస్థితి వస్తుంది. దీనివల్ల టోకెన్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన కొరకు, ప్రజాపాలన దరఖాస్తుల కొరకు తెలంగాణ కింద మార్చుకోవాలని చెప్పేసి ప్రజలు రావడం జరుగుతుంది. తెలంగాణకు మార్చుకోవాలని అనేది పక్కాగా ఏమి లేదు. అది లేకుండా కూడా అప్లికేషన్ దరఖాస్తు తీసుకుంటున్నారని అధికారులు కూడా చెప్తున్నారు. అయినా అని తెలంగాణ కిందనే తెలంగాణ ఉంటేనే దరఖాస్తులు తీసుకుంటారు అని చెప్పేసి ప్రజలు ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు గమనించగలరు. దానికి తెలంగాణనే ఉండాలని చెప్పేసి సపరేట్గా ప్రత్యేకంగా ఏమి లాంటి నిబంధన లేదు. సిస్టమ్ పెట్టక ముందు ఏమంటే రోజుకు ఒక 100 మంది 150 మంది వచ్చేవారు. మేము చేయడానికి ఎంత గరిష్టంగా చేయాలనుకున్నా 50-60 మంది కంటే ఎక్కువ చేయలేకపోయాం పని సమయాల్లో.